ఆకుకూరలు తినడం ఇష్టం లేని పిల్లలకి, పెద్దలకి ఇది చాలా మంచి రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఆకుకూర కూడా తీసుకోవచ్చు. మన దగ్గర ఏ ఆకుకూరలు అవైలబుల్ గా ఉంటే వాటన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేసుకుని అది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన గార్లిక్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పాలకూరని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఈరోజు అది అవైలబుల్ గా ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. తోటకూర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఉలవలు మైక్రోగ్రీన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వాటిని సన్నగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం టేస్ట్ కు సరిపడా యాడ్ చేసుకోవాలి. ఆరిగానో అండ్ ఇటాలియన్ సీజనింగ్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్ కు సరిపడా చీజ్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ రెసిపీకి తోటకూర, పాలకూర, కేల్, షార్డ్ అన్ని ట్రై చేశాను. చాలా బాగుంటాయి అన్ని కూడా. స్టఫింగ్ రెడీ అయిపోయింది. మనకు నచ్చిన మల్టీగ్రెయిన్ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుని గ్రిల్ మీద గ్రిల్ చేసుకోవచ్చు, లేదా పాన్ మీద కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. నచ్చితే కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి నచ్చుతుంది. లంచ్ బాక్స్ లో కూడా పెట్టచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. డిన్నర్ లాగా కూడా తినచ్చు. పిల్లలు కూడా ఎక్కువ ఆకుకూర తింటారు కంప్లైంట్ చేయకుండా. మనం ఇంట్లోనే ఫ్రెష్ గా హోమ్ మేడ్ రోటీ కూడా చేసుకుని దాని మీద కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ రోటీ, మిల్లెట్ రోటీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా హాఫ్ వరకు స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినంత స్టఫింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఎంత స్టఫింగ్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. దాన్ని హాఫ్ కి ఫోల్డ్ చేసుకుని 2 సైడ్స్ మంచిగా కుక్ చేసుకుని చీజ్ ఉంది కాబట్టి మంచిగా స్టిక్ అయిపోతుంది, ఓపెన్ అవ్వదు. అండ్ లంచ్ బాక్స్ లోకి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. డిన్నర్ లో కూడా తినొచ్చు, ట్రావెల్ లో కూడా తీసుకెళ్లొచ్చు. మీరు ఎప్పుడైనా మీకు నచ్చిన ఆకుకూరతో ఇలా ట్రై చేశారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.